ప్రజలందరికీ రేషన్ షాపులలో సన్న బియ్యం ఇస్తున్నందుకు సంతోషంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు, సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావుల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రేషన్ దుకాణంలో సన్న బియ్యం పంపిణీ పథకం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జట్టి లింగం అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారు. చింతకుంటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాతో పాటు పార్టీ పథకాన్ని జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, కొత్తపల్లి మండల అధ్యక్షుడు కాసరపు శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు 14 ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారని తెలిపారు. జగిత్యాల అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పథకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. వివిధ పథకాల కింద లబ్ధిదారులకు ఆస్తులు పంపిణీ చేశారు. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. జిల్లా పోలీస్ భవన్ సమీపంలో పరేడ్ గ్రౌండ్లో జాతీయ పథకాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. ముందుగా సిరిసిల్లలోని పాత బస్టాండ్ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే తదితరులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, మాజీ మేయర్లు సునీల్ రావు, డి శంకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీజేపీ నాయకులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, భారతమాత, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు.